ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆడపిల్లని ఏ పుట్టకో ఏ చెట్టుకో ఏ జంతువుకో ఇచ్చి ముందర పెళ్లి చేస్తారు. ఆ తర్వాతే అసలు పెళ్లి చేస్తారు. మాలూమ్ హై? అలాగే గజాన్ని చెట్టు కట్ల జంతువు కట్ల అంతవరకు వెళ్ళక్కర్లేదు. మొగుడు తెచ్చిన ముండ మగవాడితో సమానం. అందుకనే గజలక్ష్మిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. మీరిద్దరం కలిసి 3 రోజులు ఆ గదిలో గడిపిన తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అలాగే చేసేద్దాం. మరి ముహూర్తం? అబ్బా వెదవకుండా పెళ్లికి ముహూర్తం ఏమిటయ్యా? ఎప్పుడు పడితే అప్పుడే కాల్చి. గజం ఏం సిగ్గుపడక భయపడక. అదే అదేం లేదు, మీరు వెళ్ళండి, నేను తలుపు వేసుకోవాలి. తలుపులన్నీ సరిగ్గా వేసావా? వేసాను. మరి నువ్వు తర్వాత మొత్తానికి పెళ్లి అయిపోయింది, ఎంగిలి కలిసిపోయింది. నాటకం చాలు కానీ ముందు చూడలేకపోతున్నాను. నేను కూడా చూడలేకపోతున్నాను. ఏమిటి గజలు? 9 రాత్రి 10 రాత్రి 11 రాత్రి 12 ఉదయం 3 రాత్రులు అయినా వీళ్ళు బయటకు రాలేదేమిటి? ఎవరన్నారు? మా గజ ఎప్పుడో వచ్చేసింది, కళ కూడా అడ్డుకుంటా ఉంది. మరి జాన్ టీచర్ ఏమనుకుంటా ఉందో? కొప్పలు అడ్డుకుంటే ఊరుకో. జాన్ టీచర్, జాన్ టీచర్, జాన్ టీచర్, జాన్ టీచర్, జాన్ టీచర్. కైలాసం మోసం, మోసం కైలాసం. వైద్యం ఎందుకు అవసరం? ఏం జరిగింది? పావు కలిగిందా? తెరగొట్టిందా? అది కదయ్యా, అది జాన్ టీచర్ కాదు. ఆ మూర్తి గారు ఈ వేషంలో వచ్చి నీ కూతురు పెళ్లి చేసుకున్నాడు. అది మూర్తా? నువ్వు హిందీలో ఉండవా? నేను ఎవరనుకుంటున్నావు? ఎవర్రా? పెద్ద ఆస్తిపరుడు పప్పారావు ఏకైక పుత్రుడు మిస్టర్ మూర్తి. వైకుంఠం చెప్పేటంటే నిజమేనా? నిజమేనయ్యా, కానీ ఈ పెళ్లికి ఒప్పుకోడు వాళ్ళ అన్న. ఎందుకు ఒప్పుకోడు? ఒప్పుకోడు. ఏంటయ్యా ఒప్పుకోడు? ఒప్పుకోడు. తాళి కట్టాడు, 3 రాత్రి గడిపాడు, ఒప్పుకోడంట. ఒప్పుకోపోతే వదులుతానా? దావా వేస్తాను, కోర్టులు దావా వేసి గెలుస్తాను. మా అమ్మాయి కావరం నిలబెడతాను. అలాగే గారు నన్ను కూడా మీరు నిలబెట్టాలి. అల్లుడు బ్రహ్మాండంగా ఉండాలి. నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. ఏటి బడితే మన ఫేసే ఎవరో చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో ముత్యాలు. ఏటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు, మళ్ళా ఏటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు? ఎల్లా బాబు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని కాదు. నన్నండి? మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటప్పా? మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు, నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాగుంది. సూర్యకాంతం
వెతకండి. ఎవర్రా అక్కడ మర్యాదగా బయటకు రండ్రా. ఎవరిది మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? ఆ? నేనెవరా? నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీకు అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? ఏయ్! అయ్ బాబోయ్, నీ ఎవరు చెప్పరాడా? ఆపరా. ఇదేంటి? ఆడరాక్షసులా ఉంది. మావా మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రేయ్, నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? అయ్యా అయ్యా ఎవరు వచ్చారు? ఏయ్, ఆపడు తల్లోయ్. వదలరా. ఇక్కడ రా. చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసేయ్. ఎవర్రా కాదరుగాడు? నాకు కావాల్సింది నా ప్రియుడు. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఉన్నాడు నా నాదుడు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్యలో కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోరు మోయ్. అలాగే. చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరిని నీ ముందుకు తీసుకొస్తా. దొంగ నా స్నేహితుడా. అబ్బా బావా, కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావు కదే. చెలసో సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ఏయ్, ముందు వీడిని తీసుకెళ్లి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? తప్పుకోగా. ఏయ్, అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? చీటీ పడేశాడు. ఇప్పుడు అడుగుతుంటే లేసు పని నిప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును. దొంగ వెధవ. ఏడిసాడు ఏ అబ్రం చదవా? ఏటో నిజమైన కంటలు అనుకుంటున్నావా? సంకల్లో సెగ్గట్లేసి కట్రాయిడ్ కోసేసి అట్టా నడుస్తాడు. పైకేదో పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గాని దోమలు కుట్టేసిన వాళ్ళు దొడ్డి కళ్ళును. నీకో సంగతి తెలుసా బావా? ఏటో? వాళ్ళ ఆవిడ జట్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటాడు. నిజమా? అయితే వాడి సొంత పిల్లమే వాడికి జరదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డామే. అయితే లొసుగు దొరికిపోయింది. రే కొండ బాబా వస్తున్నాడు బావా. తొందరపడి పిలిచానా? ట్రబుల్ అయిపోతాను. ఏంటి నా పేరు బయటపడింది ఏంటి? అదే ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటీ డబ్బులు ఇంకా కట్టలేదంటే కంగారు పడిపోతుంటాను. నార్మల్ కొండబాబు అంటే ఎవరు అనుకుంటున్నా? ఏడు కొండల బాబు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ కదూ కదూ. ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అదే ఏం లేదండి. నిజం చెప్పకపోతే ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు, ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. చెగ్గట్లేది? మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను. అదే మీవి కండలు కావట. సంకలో చెగ్గట్లేసి కట్రాయర్ కట్ అయ్యి మీరు అలా నడుపుతారండి. దోమలు కుట్టేసిన బోధ వాళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైన వల్ల ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నారు. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఎదురు ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను చెప్పు? ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల కాటికి తిరుగుతున్నారు. ఏంటిది? టీకి పోగులు పెట్టేసేలా ఉన్నాడే. అమ్మో,